ఏలూరు జిల్లా నూజివీడులో కొత్త అసైన్డ్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ 100 సంవత్సరాల తర్వాత భూముల సర్వే చేపట్టాం. మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామన్నారు సీఎం జగన్. అసైన్డ్ లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం జగన్ అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటగా 100 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న రీసర్వే కార్యక్రమం, భూముల రీసర్వే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అక్షరాల 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను మొదట 2 దశల్లో ఏకంగా 4,000 రెవెన్యూ గ్రామాలలో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం. మొదటి విడతగా 2,000 గ్రామాల్లోనూ, రెండో విడతగా మరో 2,000 గ్రామాల్లోనూ పూర్తి చేసుకుని మూడో విడత కార్యక్రమానికి మొదలెడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి మొదటి దశలో 18 లక్షల ఎకరాలు, రెండో దశలో 24.6 లక్షల ఎకరాలు, మొత్తంగా 42,60,000 ఎకరాలు పూర్తిగా రీసర్వే పూర్తయిపోయింది. మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు, రెండవ దశలో 9.73 లక్షల భూ హక్కు పత్రాలు రైతులకు ఇప్పటికే అందజేయడం జరిగింది. మొదటి దశలో 7.8 లక్షలు, రెండవ దశలో 9.73 లక్షల భూ హక్కు పత్రాలు రైతుల చేతుల్లో ఇప్పటికే పెట్టడం జరిగింది. మొదటి దశలో 19,000, రెండవ దశలో 26,000, మొత్తంగా 45,000 సరిహద్దు తగాదాలు పరిష్కరించినామని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను.